డీటెయిల్స్ చూస్తే 3 నెలలు అవుతోంది. 3 ప్రధాన పార్టీలు పోరు చేస్తున్నాయి. ప్యాకేజీ పక్కన పెట్టి ప్రత్యేక హోదా నినాదం వినిపిస్తున్నారు. జనంలో హోదా సెంటిమెంట్ ను తీసుకురాగలిగారు. కానీ కేంద్రంలో మాత్రం మార్పు తీసుకురాలేకపోయారు. ఇప్పటి వరకు పార్లమెంటు సాక్షిగా పోరాటం చేశారు. మరి ఇప్పుడు సమావేశాలు ముగిశాయి. ఇక పార్టీల తర్వాత వ్యూహం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అందుబాటులో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు అయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లభించే అవకాశాలు మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజు మాత్రమే కాదు, మొండివాడు కూడా అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదని వివిధ రకాల విన్యాసాలు చేస్తున్న రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. అయినా ఎవరి ఆట వారు ఆడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేస్తే కేంద్రం దిగివస్తుందని అన్నారు. సరేనని కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అంతేనా, ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఆ ముచ్చట కూడా తీరింది. ఇవి మాత్రమే సరిపోవు, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్నారు. అది కూడా జరిగింది. ఇప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. రేపు ఎటువంటి డిమాండ్లు వస్తాయో తెలియదు. ఎవరు ఏం చేసినా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మాత్రం రాదని కేంద్రం కుండబద్దలు కొట్టింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా ప్రత్యేక హోదా సంగతి దేవుడెరుగు. ప్రత్యేక ప్యాకేజీ కూడా అటకెక్కింది. అపార రాజకీయ అనుభవం ఉన్నవారు, ప్రజాబలం లేనివారు అంతా కలిసి రోడ్డెక్కి చేసిన డిమాండ్ల ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీలు వ్యవహరించడం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో కూడా అధికార ప్రతిపక్షాలైన తెలుగుదేశం, వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు ఉండనే ఉన్నాయంటున్నారు. మొత్తం మీద ఎన్నికలకు ఏడాది ముందే రాష్ట్రంలో పరిస్థితులు కంగాళిగా మారాయి. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీని బయటకు రమ్మన్న వారే ఇప్పుడు స్వరం సవరించుకొని ఆ పనేదో 4 ఏళ్ల క్రితమే చేసి ఉండాల్సిందని అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈరోజు నిన్న నాకు పార్టీగా లెటర్ అందింది. ఆ లెటర్ అందిన క్రమంలో మళ్ళీ ఇంకొకసారి అఖిలపక్షం కమిటీ అనుకున్నప్పుడు అసలు ఇలాంటి అఖిలపక్ష కమిటీలు కనీసం ఒక 2 సంవత్సరాల ముందు, కనీసం సంవత్సరం ముందు కానీ చేసింది చాలా బలంగా ముందుకెళ్ళి ఉండేవాళ్ళం. అందరూ ఒకటే ఆలోచన విధానంతో ఉండేవాళ్ళం. కానీ మాకు ఈరోజు నమ్మకం పోయింది. రేపొద్దున అఖిలపక్ష మీటింగ్కి వెళ్ళినా కానీ దానివల్ల ఏం ఒరుగుద్దో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు పిలిచారు, వెళ్ళారని చెప్పి ఒక కాఫీలు టీలు తాగి రావడం తప్ప దాని ముందుగా దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏం లేదు. అది కేవలం ఒక ఎంప్టీ పొలిటికల్ ఎంగేజ్మెంట్ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ పీపుల్ ఇన్వాల్వ్ చేసే పొలిటికల్ ఎంగేజ్మెంట్ కాదని జనసేన భావిస్తుంది. అందుకని ఇంకా ముందస్తుగా వాళ్ళ క్యాబినెట్ మంత్రులతోటి అసలు ఏమనుకుంటున్నారు, మీరు దాన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ప్రత్యేక హోదాని ఎలా సాధిస్తారు, ఈ రోజున మన పార్లమెంట్ అయిపోయింది, సెషన్స్ అయిపోయినాయి, ముందు మీరు ఎలా తీసుకెళ్తారు, ఇవన్నీ సారి మీ మంత్రులతోటి కానీ అలాగే మా తరపు నుంచి కొంతమంది ప్రతినిధులతో కానీ మీరు మాట్లాడితే దాన్ని బట్టి ముందు మా ఆలోచన విధానం దాని మీద మా రియాక్షన్ తెలియజేస్తాం తెలుసుకుంటూ. కమ్యూనిస్టు పార్టీలతో పాటు కలిసిన జనసేన హోదా అంటూ నినదిస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దాన్ని అందిపుచ్చుకుంది. ఇప్పటి వరకు ఉద్యమాన్ని చేశారు. మరి తర్వాత పార్టీల వ్యూహమేంటి అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు పార్లమెంట్లో ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించారు, సభలను అడ్డుకున్నారు, ఆందోళనలు చేశారు, స్పీకర్ పోడియం ముట్టడించి నిరసనలు తెలిపారు. అయినా కేంద్రం దిగిరాలేదు. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా పోరు చేశాయి. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రజాక్షేత్రంలో పార్టీలు ఎవరికి వారే తమ ఉనికిని కాపాడుకునేందుకు పాకులాడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే హోదా క్రెడిట్ కోసమే ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరో ఏడాదిలో ఎలక్షన్లున్న తరుణంలో అధికార టీడీపీపై విపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. 4 ఏళ్లు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి హోదా తీసుకురాలేకపోయారని మండిపడుతున్నారు. అయితే విభజన పాపం కాంగ్రెస్ ను ముంచితే హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని బీజేపీపై వైసీపీ, జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక టీడీపీ కూడా బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎటు చూసినా పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే తప్ప అసలైన ఉద్యమం చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా పాతుకుపోయింది. హోదా కావాలంటూ సామాన్యుడు రోడ్డెక్కుతున్నాడు.
ఇలాంటి తరుణంలో ప్రత్యేక హోదాను పార్టీలు అస్త్రంగా మార్చుకున్నాయి. అయితే దీనిపై పొలిటికల్ ట్రిక్స్ మొదలుపెట్టాయి. రాష్ట్రానికి అన్యాయం చేసింది మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇక చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ప్రత్యేక హోదా లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొనే ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదాపై తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆయన ఎత్తుగడ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో కాకుండా అందరూ ఏకతాటిపై నిలిచి సమిష్టి పోరాటం సాగించాలని, అప్పుడే స్పెషల్ స్టేటస్ సాధ్యమని రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయపడుతోంది. దీనిపై మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి సారథి అందిస్తారు. ప్రత్యేక హోదాకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నాయనేది సామాన్య ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా అటు అధికార టీడీపీ కావచ్చు, విపక్షంలో ఉన్న వైసీపీ కావచ్చు, కొత్తగా తెరపైకి వచ్చిన జనసేన కావచ్చు, అన్ని పార్టీలు కూడా తమ పాదయాత్రలతోనో సైకిల్ యాత్రలతోనో హల్చల్ సృష్టిస్తున్నప్పటికీ కూడా అవన్నీ ఐకమత్యం అనేది ఏమాత్రం చూపించలేకపోతున్నాయి. ముఖ్యంగా ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఏపీకి న్యాయం జరగాలని ఆశిస్తున్నా కూడా ఇక్కడున్న రాజకీయ పార్టీలన్నీ కూడా తమ తమ సొంత పందాల్లోనే ముందుకు వెళుతున్నాయి తప్ప ఐకమత్యం సాధించట్లేదు అనేది ప్రధానంగా అందరూ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ముందు ఎలాంటి వ్యూహాలు పెద్దగా కనిపించట్లేదు. అటు వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు దిగడం ద్వారా ఢిల్లీ ఏపీ భవన్లో ఒక పెద్ద చెక్మేటే పెట్టారు టీడీపీకని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే కనుక టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటుగా వాళ్ళు కూడా ఇలాంటి దీక్షలకు లేకపోతే మరో విధమైన కార్యాచరణతో ముందుకు రావాల్సిన పరిస్థితి అనివార్యంగా కనబడుతుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరు సాగించాలంటూ భావిస్తున్నప్పటికీ దీనికి ప్రజల నుంచి ఏ స్థాయిలో మద్దతు వస్తుందనేది కూడా కాస్త అనుమానంగానే ఉంది. ముఖ్యంగా అన్ని పార్టీలు విడివిడిగా ప్రయత్నిస్తుండడంతో ఏ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపుతారనేది కూడా కాస్త ప్రశ్నార్థకంగానే మిగిలింది. ముఖ్యంగా అందరూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బ్లేమ్ చేస్తున్నారు, కానీ ఢిల్లీ వరకు వెళ్ళినా కూడా అక్కడ హిందీలో ఒక మాట కూడా మాట్లాడలేదు. కేవలం తెలుగులోనే అక్కడ కూడా వెళ్ళి అక్కడి నుంచి తెలుగు మీడియం ముందు మాట్లాడడం తప్ప కేంద్రాన్ని నిజంగా నిలదీసే పరిస్థితి కనిపించట్లేదు అనేది అన్ని పార్టీల మీద ఉన్న ప్రధానమైనటువంటి విమర్శ. ఒక ప్రత్యేకమైన లేకపోతే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఏమీ వాళ్ళ ముందు కనిపించట్లేదు. వాళ్ళకి కనిపించాలంటే ముందు అన్ని పార్టీలు ఐకమత్యం సాధించాలి. వీళ్ళకి ఐకమత్యం లేనప్పుడు కేంద్రంతో ఏం పోరాడతారనేది సామాన్య ప్రజలు భావిస్తున్నటువంటి ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని పార్టీలు తమ ముందున్న కర్తవ్యం ఏంటనేది మరోసారి పునఃసమీక్షించుకుని ఐకమత్యంతో అందరూ కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడితేనే ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తుంది తప్ప ఇలాగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తే మాత్రం ఎలాంటి ఫలితం ఉండదు అనేది అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. మరి దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. విజయవాడ నుంచి కెమెరా నానితో విజయసారథి, భారత్ టుడే వార్తా హైదరాబాద్ స్టూడియో. పార్లమెంట్లో అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఇక తమ పోరాటాన్ని ప్రజలతోనే చేస్తామంటున్నారు విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలో దానికి అంటకాగుతున్న పార్టీలకు బుద్ధి చెప్తామంటున్న గణేష్తో మా ప్రతినిధి శశాంక్ ఫేస్ టు ఫేస్. నిన్నటి వరకు పార్లమెంటు, అసెంబ్లీ సాక్షిగా పోరాటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ రెండు కూడా వాయిదా పడిన నేపథ్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ ఎమ్మెల్యే, అలాగే విశాఖ అర్బన్ టీడీపీ ప్రెసిడెంట్ ఇక ప్రత్యక్ష పోరాటంలోకి ప్రజల్లోకి వచ్చారు. ఎలా ఉంటుంది స్పందన, ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్? ప్రజలు తరపున ఉండాలి, ప్రజల మనోభావాలను వినిపించాలి, మనోభావాలు తగ్గ నడవాలని చెప్పేసి కంకణం కట్టుకునే తెలుగుదేశం పార్టీ. అందుకే ఏదైతే బీజేపీ ప్రభుత్వం అలయన్స్ ఉన్నా కానీ పైకి వచ్చాము. అదేవిధంగా మోడీతోని బీజేపీతో పోరాటం చేస్తాము. నిన్న పార్లమెంట్లో చాలా అవమానం జరిగింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని దొంగలో తొక్కారు. ఈ రోజు వరకు కూడా భారతదేశం ఇటువంటి అవమానం జరగదు. ఎంపీలందరినీ కూడా ఈడ్చారు, నెట్టారు. స్పీకర్ గదికి రమ్మన్నారు, స్పీకర్ గదిలోనేమో తలుపులు వేసి బిగించి అక్కడి నుంచి మళ్ళీనేమో తోశారు. ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు. ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం? ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం. తెలుగుదేశం కోసమో లేదంటే అక్కడ ఎంపీల స్వలాభం కోసమో కాదని చెప్పేసి ఒకసారి మేము తెలియజేస్తున్నాం. అందుకే ఈ జరిగిన అవమానానికి మరి ఇంకొకసారి ఏమో ఏదైతే ఈరోజు అఖిలపక్షాన్ని పిలిస్తే వాళ్ళు ఇచ్చిన ఐడియాలు కూడా అందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒకటిగా పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ ఉండే ఢిల్లీ ప్రభుత్వం తెలియజేయడం కోసం అంటేనేమో ఇతను అంటారు టీ పార్టీ కోసం నేను ఎలా అంటాడు పవన్ కళ్యాణ్. టీ పార్టీ కోసం పిలిచామయ్యా, టీ బ్రేక్ అనుకుంటున్నావా, సినిమా బ్రేక్ అనుకుంటున్నావా? ఇది ఒకసారి గుర్తించాలి. 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రని గౌరవించాలి. కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆఖరి సంవత్సరం కాబట్టి పోరాటం చేయాలని చెప్పేసి భావించి ఈరోజు చేస్తుంటేనేమో మీకు 2 సంవత్సరాల ముందు తెలియలేదా? ఇవన్నీ మీకెందుకు? చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఒకటే, ఈ ఆల్వేస్
రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటారన్నమాట. దట్ ఈస్ ద లీడర్షిప్ అంటారన్నమాట. ఆ లీడర్షిప్ ఉంది కాబట్టినే ఈ రోజు డెసిషన్ తీసుకున్నారన్నమాట. అటువంటి మహనీయుని మీరు మాట్లాడడానికి హక్కు లేదని చెప్పి తెలియజేసుకుంటాం. మరింత ఇంటెన్సిఫై చేస్తాం. మీరు వచ్చినా రాకపోయినా కానీ సాధించేది తెలుగుదేశం ప్రభుత్వమే, ప్రత్యేక హోదా అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలను కలుపుకుని భారతీయ జనతా పార్టీ నాటకాలు ఆడుతుంది. వాటిని తామైతే చెల్లనివ్వము. ప్రత్యక్ష పోరాటం ప్రజలతో కలిసి చేస్తాం. ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పక్షాన తమ పక్షానే ఉన్నారు కనుక వచ్చే ఎన్నికల నాటికల్లా మెడలు వంచి అన్ని సాధించుకుంటాం. లేదంటే ఆ తర్వాత అయినా సరే ఇవ్వక తప్పని పరిస్థితిని మోడీకి కానీ బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెస్తామంటూ గణేష్ కుమార్ అంటున్నారు. ఆయనలాగే మిగతా కార్యకర్తలు కూడా ఆవేశంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోరాటమే ఇక దిక్కు అన్న పరిస్థితికి వారందరూ వచ్చారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు రిలే దీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పరిస్థితిని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిరసన దీక్షలు అయితే చేస్తున్నారు. ఏదైతే ఢిల్లీలో ఎంపీలు ఉన్నారో వారు నిరాదీక్షలు చేసిన వారికి మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా నిరాదీక్షలు చేస్తున్న సందర్భం అవుతుంది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నాము. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్నాము. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంపీలకు మద్దతుగా మీరు ఇచ్చే సందేశం ఏంటి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా విభజింపబడినది. సోనియా గాంధీ నాయకత్వాన్ని గల కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రానికి పూర్తిగా అన్ని సౌకర్యాలు కల్పించి నవ్యాంధ్రప్రదేశ్కి పాక్ కూడా లేకుండా చేస్తామనేది జరిగింది. ఇంత అన్యాయం ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు. దేశాలు విడిపోయినా, రాష్ట్రాలు విడిపోయినా ఆ రాజధాని విడిపోతామన్న వాళ్ళకి కాకుండా ఉంటామన్న వాళ్ళకి మాత్రం ఇష్టం అనేది జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో దానికి విరుద్ధంగా రాజధాని మొత్తం వెళ్ళింది. దానికి ప్రత్యేకంగా అప్పటి నుంచి కూడా ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మనకి ప్రత్యేక హోదా అన్నారు మాట, ఆ మాట నిలబెట్టుకోవాలని ఉద్యమాన్ని చేస్తున్నారు ఆయన. వైఎస్ఆర్సీపీ సంబంధించి ఏలూరు పట్టణానికి సంబంధించిన కన్వీనర్ ఆవిడకి మరింత సమాచారం. అమ్మ మీరు చెప్పండి, ఏదైతే ఈరోజు దీక్ష చేస్తున్నారో ఎంపీకి మద్దతుగా చేస్తున్న సందర్భంగా ఏ విధంగా చేస్తారు? ఈ రోజున ప్రత్యేక హోదాలో పోరాటంలో భాగంగా నిన్న మన పార్టీ తరఫున 5 ఎంపీలు కూడా రాజీనామా చేసి నిరాహార దీక్ష కూర్చుండడం జరిగింది. ఆ నిరాహార దీక్షకి సంఘీభావంగా మన ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, వామపక్షాలు అందరూ కూడా రిలే నిరాహార దీక్ష కూర్చుంటం జరిగింది. అక్కడ ఢిల్లీలో ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు కూడా ఏలూరు నియోజకవర్గం తరపున ఇక్కడ ఆ కార్యక్రమాన్ని రిలే నిరాహార దీక్షను ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి చేస్తానని చెప్పి 4 సంవత్సరాల నుంచి మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే రాష్ట్ర విభజనలో ఏ విధమైన హామీలు పెట్టారో ఆ హామీల్లో ఒక్కటి కూడా ఈ రోజు వరకు నెరవేర్చే బాధ్యత తీసుకోలేదు. కానీ ఈ రోజైనా ప్రత్యేక హోదా కోసం బాధ్యత తీసుకోండి. మా ఎంపీలతో పాటు మీ తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రాజీనామా చేసి నిరాహార దీక్ష కూర్చున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దిగివచ్చి మన నిర్ణయాన్ని గౌరవించడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారో హోదా వచ్చే వరకు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా మేము నిరాదీక్ష కంటిన్యూషన్ చేస్తామని చెప్తున్నారు. కెమెరా ఆంజనేయులతో బ్రహ్మం, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. హోదా కోసం ఉధృతం చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలతో మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుర్కొండా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మోడీ నిరంకుశ విధానాలు మానాలి, అలాగే ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా మాత్రమే కేవలం ఆంధ్రప్రదేశ్ సంజీవనం అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. జిల్లా అధ్యక్షుడు పంతం నారాయణ గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలా, అలాగే విభజన అంశాల్లో చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా 18 అంశాలు కూడా ఫుల్ఫిల్ చేయాలా. ఈ రోజు దాకా భారతీయ జనతా పార్టీ టీడీపీ దయ్యంలో ఈ రోజు దాకా 4 సంవత్సరాలు పబ్బం గడుపుతూ వచ్చారు తప్ప ఇప్పటికొచ్చి చేయలేదు. ఈ రోజు చెప్తా ఉన్నారు, ఆ వేళ ఏమన్నారు, విభజన టైంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పారు.
విభజన అన్నది మా 2009 మేనిఫెస్టోలో ఉన్నదే చేయడం జరిగింది. అయితే అంశాలు ఏదైతే తప్పు పెట్టారని అంటున్నారో ఇవాళ అదే అంశాలు కావాలని చెప్పి వీరందరూ కూడా మాతో పాటు కలిసి ఫైట్ చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో పార్లమెంట్ని ఇవాళ మొట్టమొదటిసారిగా పార్లమెంట్ని అపహాస్యం చేసింది భారతీయ జనతా పార్టీ. 11 రోజులుగా 12 రోజులుగా మొత్తం అన్ని పార్టీలు కూడా చర్చ గురించి అడుగుతూ ఉంటే ఏ రోజు కూడా చేయకుండా చర్చ ఈరోజు నిరవాధిక వాయిదా వేసింది. ఇది నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ చరిత్రలోని దేశ చరిత్రలో కానీ ఇది ఒక బ్లాక్ డే కింద నిర్వహిస్తుంది. అంటే దీని మీద మీ పోరాటం ముందు ఏ విధంగా ఉండబోతుంది? దీని మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాచరణ రూపించింది. 2-3 రోజుల్లో కార్యాచరణ ముందుకు చేయాలి. మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక స్టాండ్ తీసుకుంది, కార్యాచరణ రూపొందించుకుంది. ఆ కార్యాచరణ ప్రకారం పోరాటాన్ని ఉధృతం చేస్తాం. మేము అధికారంలోకి వచ్చిన ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఢిల్లీ వేదికగా వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటూ ఏపీ భవన్లో దీక్షకు కూర్చున్నారు. వీరికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మద్దతుగా నినాదాలు చేశారు. ఇక మరోవైపు నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీ మేకపాటి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వేదిక నుండి బయటకొచ్చి వాంతులు చేసుకున్నారు. దీంతో ఆయన్ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అయినా దీక్ష కొనసాగిస్తారని మేకపాటి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలకు తెరతీశారని వైసీపీ ఎంపీలు మండిపడ్డారు. 4 ఏళ్లుగా అన్యాయం జరుగుతున్నా పట్టించుకొని బాబు ఇప్పుడు అఖిలపక్ష సమావేశం అంటూ హడావిడి చేస్తున్నారంటూ విమర్శించారు. ఇంప్లిమెంట్ చేయటంలో, అమలు పరచడంలో ఎన్డీఏ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మేము దానిపై గత నెల రోజుల నుంచి కూడా పార్లమెంట్ లోపల బయట కూడా పోరాటం చేస్తున్నాం. ఇంకా అప్పటికి కూడా మా పోరాటాన్ని ఖాతరు చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు మూసేంత వరకు కూడా కనీసం మాకు అవిశ్వాస తీర్మానం పెడితే దానిపై చర్చించేదానికి కూడా సమయం కేటాయించకుండా అన్యాయం చేశారు. కాబట్టి దానికి నిరసనగా 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్న దానికి నిరసనగా మేము మా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశాం. రాజీనామా చేయటమే కాకుండా రాజీనామా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ భవన్కి వచ్చి నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నాం. కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్, క్రియేషన్ ఆఫ్ రైల్వే జోన్ ఎట్ విశాఖపట్నం, creation of petrochemical complex, establishing petrochemical complex and establishing industrial corridor between Chennai and Visakhapatnam and construction of seaport at Dugaradupatnam and the construction of steel plant at Kadapa. These are some of the major things which they conveniently forgot. They have not even just started, they have not even started. ప్రజాస్వామ్యం ప్రకారం మేము అవిశ్వాస తీర్మానం 13 సార్లు పెట్టాము. దానికి కూడా వారు మాకు చర్చకు కూడా అవకాశం ఇవ్వలేదు. రాజీనామాలు చేశాము. అది ఎందుకు ఇప్పటికి కూడా మాకు గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. ఒక వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు, రాష్ట్రాన్ని కొరకు, అభివృద్ధి కొరకు, ప్రత్యేక హోదా కొరకు ఈ విధంగా ఉద్యమంలాగా చేస్తున్నామన్నదే నాకు ఒక గౌరవంగా ఉంది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పోరాటం ఉధృతం చేశారు. ఇప్పటికే 2 రోజులుగా ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టారు. అయితే వైసీపీ ఎంపీలు దీక్షతోనే సరిపెడతారా? తర్వాత వైసీపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతూ వచ్చాయి. అయితే ముఖ్యంగా ఆయా పార్టీలు తమదైన శైలిలో ప్రత్యేక హోదా మీద కూడా పోరాటాలు జరుపుతూ వచ్చారు. ముఖ్యంగా వైసీపీ చూసుకుంటే గత 4 ఏళ్లుగా తనదైన శైలిలో కూడా ప్రత్యేక హోదానే కావాలి, ప్రత్యేక ప్యాకేజ్లు వద్దు అంటూ కూడా ముందు నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ అటు కేంద్ర ప్రభుత్వంతోనూ పోరాడుతూనే వచ్చింది. ఇరు పార్టీల నేతల మధ్య కూడా పలుసార్లు అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయని చెప్పుకోవచ్చు. చాలాసార్లు అసెంబ్లీలో వైసీపీ దీనికి నిరసనగా కూడా
అసెంబ్లీని వాకౌట్ చేయడం కూడా జరిగింది. కొన్ని సందర్భాల్లో అయితే అసలు అసెంబ్లీకి వెళ్లకుండా కూడా దీనికి నిరసన కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. తను ప్రజలతో మమేకమే ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న నేపథ్యంలో కూడా ఎంపీలతో కాంటాక్ట్లో ఉండి అసలు ప్రత్యేక హోదా విషయంలో తను ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని కూడా జగన్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే వచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కానివ్వండి, రాజీనామాలు, నిరాహార దీక్షకు కూర్చోవడం, ఇలా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ కూడా ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదాను తెచ్చేంత వరకు కూడా వైసీపీ అలుపెరగని పోరాటం చేస్తుంది అని కూడా మొదటి నుంచి వైసీపీ చెప్తూనే వచ్చింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా నిన్న వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్లో కూడా తమ రాజీనామాలను అందించి నిరాహార దీక్ష కూర్చున్నారు. తమ ఆరోగ్యాలను సహితం లెక్క చేయకుండా కూడా ఏపీకి ప్రత్యేక హోదా కోసం కూడా తాము పోరాడుతున్నామని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎంపీలు రాజీనామా చేశారు. ఇకపై క్వశ్చన్ చేయడానికి అయితే వైసీపీకి ఉండదు. కానీ వైసీపీ ఇంకా ఫ్యూచర్లో ఎలా పోరాడిపోతుంది ప్రత్యేక హోదా మీద అనేది మనం మాత్రం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో కృష్ణవేణి, భారత్ టుడే, హైదరాబాద్.